మనము దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అంటే 103వ కీర్తన 1వ వచనం మనం చదివితే, నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుడు. అంటే స్తుతించుడు. ఎవరిని స్తుతించమని అడుగుతున్నాము? దేవుణ్ణి. అంటే మనమే లోబడలేకపోతున్నాము దేవుణ్ణి. మనం కరెక్ట్గా ఆలోచిస్తే నిజంగా ఎంత పరిశుద్ధులైనా, ఎంత మంచి జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ మనం ఎంత ప్రార్థించండి, నిజంగా మనం 24 గంటలు స్తుతిస్తామా అండి? నిజం చెప్పండి. ఎక్కడో ఒక దగ్గర మనకేమొస్తుందంటే, ఇది ఎందుకు కావట్లేదు, అసలు దేవుడు ఉన్నాడా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుందండి. ఎంత ప్రార్థన చేసినా కూడా సాతాను పడుతున్న పన్నాగం అది. అందుకే మనం ఏమంటున్నామంటే, దేవుణ్ణి ఏమడుగుతున్నాము? 103వ కీర్తనలో దావీదే అడుగుతున్నాడు ఏంటంటే, నా ఆత్మమా, నాలో ఉన్న ఆత్మమా, దేవుని ఆత్మమా, దేవుడి ఊపిరి, ఇదిగో నీవు ప్రభువుని స్తుతింపుము. స్తుతించలేకపోతున్నాను కాబట్టి అడుగుతూ ఉన్నాడు, స్తుతింపుము. నాలోని సమస్త శక్తులారా, ఇక్కడ శక్తులారా అంటే నువ్వు నేను రోజు సాతాను యొక్క వలలో చిక్కుకుపోతూ ఉంటాము. కాబట్టి ఆ శక్తి మనకు లేదండి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మనము ఆ యొక్క సాతాను శక్తిని తట్టుకోగలుగుతాము, శోధనని తట్టుకోగలుగుతాము, నిలబడగలుగుతాము. కాబట్టి నాలోని సమస్త శక్తులారా, ఆ శక్తులు ఏంటంటే, నోరు మన మాట వినదు, నాలుక మన మాట వినదు, చెవులు మన మాట వినవు, లేకపోతే చూపులు మన మాట వినవు, మన చేతులు మన మాట వినవు, మన కాళ్ళు మన మాట వినవు. ఈవెన్ మన యొక్క బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ని కరెక్ట్గా మీరు ఆలోచించండి. ఈరోజు దేవుడి మహిమార్థమే ప్రార్థించాలి అని మనం అనుకుంటాము, కానీ ఏది కూడా మన మాట వినదు. ఫర్ ఎగ్జాంపుల్, ఫోన్ పట్టుకున్నాం అనుకోండి, దేవుడి వాక్యం చూడాలని ఫోన్ పట్టుకున్నాం, ఎక్కడో ఒకటి ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో లేకపోతే నార్మల్గా వాట్సాపే తీసుకోండి, ఎవరో ఏదో మెసేజ్ చేశారు, ఏదో వీడియో కనబడింది, దాని మీద మనం టైం వెచ్చిస్తాము. వాక్యం దగ్గరికి వచ్చేసరికి టైం ఉండదు. ఆటోమేటిక్గా అనుకోకుండా 1 గంట 2 గంటలు మొత్తము ఆ వీడియోనో ఇంకేదో మనం చూస్తామండి. మీరు నిజంగా చెప్పాలండి, అబద్ధం చెప్పొద్దు, మనం దేవుడి ముందున్నాం. మనం ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే సమయం మొత్తం గడిచిపోతుంది. అంటే కారణం ఏంటి? నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుడు, స్తుతింపుడు. మనం దేవుడి నామాన్ని సన్నుతించట్లేదు. మొన్ననే మనం జరుపుకున్నాం కదా యేసు పవిత్ర నామ పండుగని. దేవుని స్తుతిస్తున్నామా? ఎంత వరకు మన యొక్క బాడీ మన కంట్రోల్లో ఉంది, ఎంత వరకు మన ఆలోచనలు అండి చాలా శక్తివంతమైనవి. మన ఆలోచనని బట్టి కూడా మన జీవితం మారుతూ ఉంటుంది. మనం అంటూ ఉంటాము, దేవుడు నాకేం చేశాడు, దేవుడు కంట్రోల్లో తీసుకోవచ్చు కదా నన్ను అని. అంటే తీసుకోడండి. దేవుడు నిన్ను నీవుగా దేవుడికి సమర్పించుకుంటేనే అది సాధ్యము. సాతానికి కూడా అంతే. నిన్ను నీవుగా సాతాను ఆలోచనలకి నువ్వు లోబడితేనే అది సాధ్యం. సాతానికి నీ ఇంటర్లో ఎంటర్ అయ్యే ఛాన్స్ ప్రార్థన చేయకుండా. అదేవిధంగా మన కుటుంబంలో దేవుని ఆలోచించాలంటే ప్రార్థన చేయాలి, సాతానుని ఆలోచించాలంటే ప్రార్థన చేయకుండా ఉండాలి. అంతే, సింపుల్. ఒకటే కారణం, ప్రార్థన చేస్తున్నావా దేవుడి సన్నిధి దిగొస్తుంది, ప్రార్థన చేయట్లేదా దేవుడి సన్నిధి కాదు సాతాను సైన్యం మొత్తం సమూహం మొత్తం కలిసి నీ ఇంటికి వస్తుంది. నిజమండి, నేను నిజం చెప్తున్నాను. అండ్ అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుండి అని ఎందుకు అడుగుతున్నాడు దావీదు అంటే, చేయలేకపోతున్నాడు కొన్ని సమయాల్లో. కాబట్టి దేవుని అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఈ శక్తి ఈ సామర్థ్యం నా వల్ల కావట్లేదు, నీ గ్రేస్ నీ కృప నాకు కావాలి, నీ కరుణ నాకు కావాలి, నీ కనికరం నాకు కావాలి, నీ యొక్క ఆదరణ నాకు కావాలి. కనీసం నిన్ను ఆరాధించాలన్నా ప్రార్థించాలన్నా నాకు శక్తి సరిపోవట్లేదయ్యా, నిన్ను స్తుతించాలంటే నాకు శక్తి సరిపోవట్లేదు తండ్రి. ఒక్కొక్కసారి మనలో కొంతమంది ఈ సిచ్యువేషన్ గుండా వెళ్ళొచ్చండి. అదేవిధంగా మనలో కొంతమంది దేవుని ఆరాధించలేకపోతున్నప్పుడు కూడా ఏడ్చుండొచ్చు. ఈ లోక విషయాలన్నీ కాదు, అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీకు చెప్తున్నాను. బంధకం అండి, ఒక బంధకం పట్టేసుకుంటుంది. ఒక్కొక్కసారి దేవుడి సన్నిధిని మనం ఫీల్ అవ్వలేము, ఎక్స్పీరియన్స్ చేయలేము, దేవుడి సన్నిధిని అనుభవించలేము. నేను ఫీల్ అయ్యాను, ఈ కొన్ని రోజుల నుంచి నేను ఫీల్ అయ్యాను. ముఖ్యంగా న్యూ ఇయర్లో అండి, చర్చికి వెళ్తాము, 2-3 చర్చిలకు తిరుగుతాము, న్యూ ఇయర్ ముఖ్యంగా కన్ఫెషన్ తీస్తాము. దేవుడి సన్నిధి ఎంత పొందుకున్నామన్నా కూడా సన్నిధి పొందుకోలేకపోతుంటాము. ఆ యొక్క ఆనందాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయలేకపోతుంది. దానికి కారణం ఏంటంటే, సాతాను అలా పొంచి కూర్చున్నాడు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే అండి,
శోధన ఎక్కువ అవుతుందంటే దేవుడి సన్నిధి అక్కడ బలంగా ఉందని అర్థం. మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భయపడాల్సిన అవసరం లేదు. మనం శోధన ఎక్కడుందో దేవుడి సన్నిధి అక్కడ బలంగా పనిచేస్తుందని అర్థం. అదేవిధంగా దేవుడి ఆశీర్వాదం అతి తొందరలో దిగొస్తుందని అర్థం. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటండి, నేను చెప్తున్నాను, సారీ ఏమనుకోకండి మీరు, ఎందుకు దేవుడు ప్రేరేపిస్తున్నాడో నాకు తెలియదు, నేను చెప్పొద్దు అనుకున్నాను కానీ దేవుడు చెప్పు అంటున్నాడు. ఇప్పుడు ఈ సమయంలో మనం ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నా చెవు నా మాట వినట్లేదండి. అంటే చెవుకి రంధ్రం పడిందని చెప్పాను కదా, ఆల్మోస్ట్ 2 వారాలు అయింది నేను మీకు చెప్పి. యాక్చువల్గా నేను వాయిస్ రికార్డులు ఎక్కువగా వింటాను. మీరు చూస్తే చాలామంది నా కాల్స్ కంటే ఎక్కువగా వాయిస్ రికార్డులు పెడుతుంటారు, ప్రేయర్ రిక్వెస్ట్లు. నా దాంట్లో కాంటాక్ట్ లిస్ట్లే ఆల్మోస్ట్ 300 మంది ఉంటారు. 300 మంది కనీసం రోజుకి 50 మంది మెసేజ్లు చేస్తారు. ఇప్పుడు నేను కాల్ చేస్తే 10 నిమిషాలు మాట్లాడడానికి మీకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అలాంటిది రోజు నేను 50 మెసేజ్లు చూసి వాయిస్ రికార్డులు విన్నప్పుడు చెవులకి చిల్లులు పడడంలో పెద్ద ఇదేం కాదండి. అంటే మేబీ రేడియేషన్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, డాక్టర్ చెప్పాడు. రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల, కాల్స్ ఎక్కువగా మాట్లాడడం వల్ల, వీడియోస్ ఎక్కువగా వినడం వల్ల మేబీ నీకు రేడియేషన్ ప్రాబ్లం ఎక్కువగా అయ్యిందమ్మా, అందుకే చెవులకి చిల్లులు పడ్డాయని చెప్పారు. ఒక చెవుకి, రైట్ ఇయర్కి. అయితే లెఫ్ట్ ఇయర్కి రీసౌండ్ వస్తుంది, రైట్ ఇయర్ కరెక్ట్గా వినబడట్లేదు. నేనేం భయపడట్లేను, నేనేం బాధపడట్లేను, సానుభూతిని కూడా కోరుకోవట్లేను. మీరు ప్రేయర్ చేస్తే అన్నీ హీల్ అవుతాయి ఆటోమేటిక్గా, దేవుడు అన్నికి తెలుసు. దేవుడి మహిమార్థం ఇది వచ్చింది, నూతన సంవత్సరం ఇలా గడిచిపోతుంది అనుకుందాం, ఓకే, నో ప్రాబ్లం. కానీ నేను ఎందుకు ప్రేయర్ చేయాలి, నా నోటిని ఎందుకు యూజ్ చేయాలి, నా చెవుని ఎందుకు యూజ్ చేయాలి, ప్రార్థన ఎందుకు వినాలి, ఇదెందుకు చేయాలి, అదెందుకు చేయాలి అని అనే ముందండి ఒక్కటి ఆలోచిద్దాం. దేవుని ఈరోజు నేను నా చెవు ద్వారా ఎందుకు మహిమపరచొద్దు, దేవుని నేను నా నోటిని యూజ్ చేసి స్తుతి అర్పించడం ద్వారా ఎందుకు స్తుతించొద్దు, ఎందుకు మహిమపరచొద్దు, చేతుల ద్వారా నేను దేవుడి యొక్క గొప్ప కార్యాలు చేసి ఎందుకు దేవుని మహిమపరచొద్దు. చూడండి, నాకు చెవు ప్రాబ్లం వచ్చేంత వరకు చెవి యొక్క గొప్పతనం అర్థం కాలేదండి, నిజంగా చెప్తున్నాను. నేను నా హస్బెండ్ ఇక్కడి నుంచి మాట్లాడుతుంటే ఎక్కడో వినబడుతుంది వాయిస్, అత్త మామయ్య మాట్లాడుతుంటే ఏమైందమ్మా అన్నారు, నేను చెప్పలేదు, 2 వారాలు దాపెట్టాను. 2వ వారం నుంచి చెప్పకుండా తప్పలేదండి, ఎందుకంటే క్రిస్మస్కి మొత్తం అక్కడే ఉన్నాను, దాని తర్వాత న్యూ ఇయర్కి మొత్తం అక్కడే ఉన్నాను కాబట్టి చెప్పాల్సి వచ్చింది. రీజన్ వాళ్ళు తిట్టకుండా తిట్టారు, ప్రేయర్లు ఎందుకు చేస్తున్నామని వాళ్ళు ఆల్మోస్ట్ 1-2 ఇయర్స్ నుంచి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోతుందని నేను చెప్పలేదు, కానీ చెప్పాల్సి వచ్చింది. ఇంకా వాళ్ళు అన్నారు, తిట్టారు, దివ్యవాన్ ఎందుకు, ఇదెందుకు, అదెందుకు, వర్డ్ ఆఫ్ గాడ్ ఎందుకు అనేసి అంటూ ఉన్నారు. ఈవెన్ నా హస్బెండ్ ఇంత ప్రేయర్లో ఉన్నప్పటికీ ఆయన అవిశ్వాసపు మాటలు మాట్లాడాడు. దేవుడు లేడా, నిన్ను కాపాడలేడా, ఎందుకు ఇలా అయ్యిందని. దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు పొందుకున్నాం, ఇదేదో నా స్వయ బుద్ధి వల్ల, నా బుద్ధిహీనత వల్ల అయిందేమో. ఆ వాయిస్ రికార్డులు విని ఇదని అదని డబుల్ టైం విని అయిందేమో, చెప్పలేం కదండి. నా తప్పు కూడా ఉండొచ్చు, దేవుడి మీద వేయలేం కదా. ఇదిగో పాపాత్ములు దేవుడి యొక్క ఏమంటారండి, ఇదిగో మూర్ఖులు వాళ్ళకి ఇష్టం వచ్చిందంతా చేసి తర్వాత దేవుణ్ణి దూరుతారని వాక్యం సెలవిస్తుందండి. దేవుణ్ణి నమ్మని వారు దేవుడు లేడా అని అడుగుతారంట, మూర్ఖులు అని వాక్యం సెలవిస్తుంది. మనం అలా అడగొద్దు, తప్పది. దేవుడు బాధపడతాడు, దేవుణ్ణి బాధ పెట్టొద్దు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం బాధ పెట్టొద్దు, ఏడ్పించొద్దండి అస్సలే. దేవుడు ఏది చేసినా అది నా మంచికే. ఎందుకు చేశాడు దేవుడు? నాకు చెవులున్నప్పుడు నేను పరిచర్య కరెక్ట్గా చేయలేదేమో, ఇంకా నువ్వు చేయాలి అని దేవుడు చెప్తున్నాడేమో, చెప్పలేం కదా. కానీ ఒక విషయం చెప్తాను, ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు నా వాయిస్ నాకే వినబడుతుంది రీసౌండ్లో. మీరు అందరు ప్రేయర్ చేస్తుంటే నాకు ఎంత అన్కంఫర్టబుల్గా ఉందంటే, డైరెక్ట్గా వాయిస్ అనేది చెవుల లోపలికి వెళ్ళిపోతుందండి. అంటే కర్ణబేరిని దాటి దానికి చిల్లు పడింది కాబట్టి, దానికి రంధ్రం పడింది కాబట్టి డైరెక్ట్గా వెళ్తుంది. కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది ఏ వాయిస్ విన్నా కూడా నాకు. సారీ, మీరు ఏమనుకోకండి. అందుకే కొంతమంది కాల్స్ కూడా నేను ఇగ్నోర్ చేస్తున్నాను ఈ మధ్య. రీజన్ ఇదే, మీరు వాయిస్ మాట్లాడుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఇది కూడా దేవుడి మహిమార్థమే నేను అనుకుంటున్నాను. ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే, మనం యూజ్ చేద్దాం మన ప్రతి ఆర్గాన్ని, ప్రతి అవయవాన్ని దేవుడి మహిమార్థమే యూజ్ చేద్దామండి. ఎందుకంటే రేపేమవుతుందో తెలీదు, ఎల్లుండి ఏమవుతుందో తెలీదు. అవులని మనం కనీసం ఈ చెవులకి, ముక్కులకి, గొంతు నొప్పులకి బాధపడిపోతే మరి ఆనాడు పునీతులు, పవిత్రులు మరి ఎందుకు దేవుడి కోసం ఇదిగో మరణాన్ని అంత ఘోరంగా పొందారు?
సింహపు బోన్లో పడ్డారు. కొంతమంది అయితే రివర్స్లో యేసుప్రభుల వారు ఎలా అయితే చనిపోయినారో, అంటే యేసుప్రభుల వారు అంత ఘోరంగా చనిపోలేదు కానీ కొంచెం తక్కువ లెవెల్లో ఘోరంగా వారి చర్మము కూడా ఒల్చబడింది. ఇవన్నీ మనం ఆలోచించాలండి. పునీతుల గురించి మనం తెలుసుకోవాలండి. మనం రోజు రోజు నూతనీకరించబడాలి. మనం ధైర్యము పొందుకోవడానికే పునీతుల మరణాలు మనకి దేవుడు కళ్ళ ముందు పెట్టాడు. నువ్వు నేను పడుతున్న శ్రమలు, అమ్మో నా అంత శ్రమలు ఎవరికి లేవు. కరెక్టే, ఒప్పుకుందాము. మనుషులం మనం, దేవదూతలం కాదు. ఈ లోకంలో జీవిస్తున్నామంటే కష్టాలు తప్పకుండా ఉంటాయి. దాన్ని భూతద్దంలో పెట్టి చూడకండి దయచేసి, మీకు దండం పెడతాను. మనం భూతద్దంలో పెట్టిన చూసినన్ని రోజులు సాతానికి ఆటే అండి, ఆడుకుంటాడు మనతో. మనం ఈ మాట అనాలి, అయ్యా ఇది వచ్చిందా, ఇది నీ మహిమార్థం, దీనికి ద్వారా నేను ఏదో తెలుసుకోవాలని నువ్వు ఆశపడుతున్నావు కాబట్టి నీ మహిమార్థం ఇచ్చేయి తండ్రి, ఇంతే అడగాలండి, అంతే. నా హస్బెండ్ అన్నాడు, ఇదిగో నైట్ వెళ్ళాడు, టాబ్లెట్స్ తెచ్చాడు, వేసుకో 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 అన్నాడు. ఈరోజు వేసుకున్నానో లేదు కానీ చెవి నొప్పి ఎక్కువైపోయిందండి. 2-3 వారాల తర్వాత చెవి నొప్పి ఎక్కువైపోయింది. మొన్నటి వరకు ప్రేయర్ చేసుకున్నాను, అయ్యా నువ్వు ఉన్నావు, హీల్ చేస్తావు, నో ప్రాబ్లం నాకు అని అనుకున్నాను, విశ్వాసంలో ఉన్నాను, ఏ నొప్పి లేదు. నైట్ కొంచెం అవిశ్వాసం చూపించానికి అతను చెవి నొప్పి స్టార్ట్ అయింది. అంటే దేవుడికి తెలుసు, సాతానికి కూడా తెలుసు నిన్ను నన్ను ఎక్కడ పట్టుకోవాలో. కాబట్టి దయచేసి ప్రార్థన లేకపోతే సాతాను నిన్ను నన్ను వదలడు. వాడికున్న పనే అది. సాతాను ఎవరిని ఇదిగో గర్జించు సింహం కబలించుదునా అని చూస్తున్నాడు. ఈ 2025లో నువ్వు నేను చేయాల్సింది ఏంటి తెలుసా? న్యూ రెజల్యూషన్ వి షుడ్ టేక్. ఒక కొత్త తీర్మానం నువ్వు నేను తీసుకోవాలి. ఏంటి అంటే 6, 100 150 అయినా ప్రార్థనలో నేను ఉంటాను. ఒకవేళ ఉండలేను అని నీకు అనిపిస్తుందా, గ్రూప్లో జాయిన్ అవ్వు, నో ప్రాబ్లం. సింగిల్గా చేయగలుగుతాను అనే శక్తి నీకుందా, నో ప్రాబ్లం, సింగిల్గా ప్రార్థన చేయి, లేకపోతే కుటుంబంతో ప్రార్థన చేయి. కానీ ప్రార్థన అసలే తప్పించకు. ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లో నువ్వు హాస్పిటల్కి వెళ్ళకైనా ఉండి ఇంట్లో అన్న చచ్చిపో, కానీ ప్రార్థన చేయక మాత్రం ఉండకండి. నేను దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థన చెప్పితే నిజంగా చచ్చిపోతామండి. నిజంగా చెప్తున్నాను, ప్రార్థన చెప్పితే నిజంగా చచ్చిపోతాం. ఆటోమేటిక్గా మనల్ని అటు ఇటు సముద్రంలోని కెరటంలో విశ్వాసం లేకుండా మనల్ని అటు ఇటు నెట్టేస్తాడు సాతాను. బ్రతకలేమండి మనం, నిజం చెప్తున్నాను, బ్రతకలేము. చాలా శక్తి కావాలి ఈ లోకంలో బ్రతకాలంటే, ప్రార్థించకుండా ఉండాలి అంటే. కంప్లీట్గా చెడిపోవాలి, మొత్తం సాతాన్లో ఉండాలి. లేదంటే కంప్లీట్గా దేవుళ్ళు ఉండడానికి ప్రయత్నించాలి. అదే కదా యుద్ధము మనం రోజు చేస్తుంది సాతానుతో. ప్రార్థన. ఏదైనా ఊరికి వెళ్ళి వచ్చేస్తావా, ఎమ్మటే నీల్ డౌన్ చేయి, ప్రేయర్ చేయి. అయ్యా నా వల్ల కావట్లేదు, పరిశుద్ధాత్మ శక్తిని అయ్యి అయ్యా నిన్ను అడుగుతూ ఉన్నాను, దావీదు కుమారా నాకు సాయం చేయి అయ్యా, ఈ 2025లో నాకు సాయం చేయి అయ్యా, ఇదిగో తండ్రి నేను తప్పిపోతూ ఉన్నాను, నాకు సాయం చేయి. ఇదండి మన ప్రార్థన, అంతే. అయ్యా సాయం చేయి, అయ్యా నాకు సాయం చేయి. అడుగు. పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతాడు తప్పక. కానీ అడగకముందే అన్ని రావాలంటే ఏది కూడా ఇవ్వడు. అడుగుడి మీకు వసగబడుతుంది, తట్టుడి మీకు తెరవబడుతుంది, వెతుకుడి మీకు దొరుకుతుంది. అది ఏదైనా సరే అడగాలండి మనం. దేవుడి గ్రేస్ ఉంది కాబట్టి, దేవుడి కృప మనకు తోడై ఉంది కాబట్టి దేవుడు మనతో ఈరోజు ఇలా మాట్లాడుతున్నాడు. నీకు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి దేవుని స్తుతించు. ఉజికి గారికి కాళ్ళు చేతులు లేవు, భార్యని చేసుకున్నాడు. ఆ భార్య ఎంత గొప్పదంటే 2 పిల్లల్ని కలదండి తనతో. తను ఎంత గొప్పవాడంటే ప్రపంచవ్యాప్తంగా దేవుడి బోధనలు చేస్తున్నాడు. 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. ఒక మనిషికి ఇది సాధ్యమా? అస్సలే సాధ్యం కాదు. మనకు సాధ్యపడట్లేదే మరి. 2 చేతులు 2 కాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నాయి, చెవులు చేతులు అన్నీ పనిచేస్తున్నాయి, నోరు కూడా ఆటోమేటిక్గా పనిచేస్తుంది. కానీ ఉజికి నోరు పనిచేయాలి అంటే కేవలం దేవుడి బోధనల దగ్గరే పనిచేసిందండి. దేవుని అడుగుదాం, అయ్యా ఇదిగో తండ్రి ఈరోజు అంతా బిడ్డలు విని ఉన్నారు అయ్యా, 4 వస్తున్నాయి, అయినప్పటికీ నా తండ్రి నీ కృప చొప్పున మేమందరం విని ఉన్నాం. చెవులు ఉన్నప్పుడే ప్రార్థించమ్మా, చెవులు ఉన్నప్పుడే దేవుడి వాక్యం వినమ్మా. వినుట వలన విశ్వాసము కలుగును, అది యేసుక్రీస్తు వాక్కు వలన కలుగును. వినాలి తండ్రి మేము వాక్యాన్ని, వినడం ద్వారా కూడా నా చెవికి స్వస్థత వస్తుందని నువ్వు ఇచ్చిన్నావని నేను విశ్వసిస్తూ ఉన్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వినడానికి ఇబ్బందిగా ఉంది, అయినప్పటికీ ఇది నీ చిత్తం అనుకుంటున్నాను తండ్రి. అయ్యా నీ చిత్తానుసారంగా మమ్మల్ని దీవించు నాయన. అయ్యా అనేకులకి ఆశ్చర్యకరంగా మమ్మల్ని మార్చిన తండ్రి. మాకున్న బాధను చూసి మేము భయపడకుండా నీ చిత్తం ఏముందో ఆ చిత్తానుసారంగా జీవించడానికి మాకు శక్తిని ఇవ్వమని. అదేవిధంగా అయ్యా బిడ్డలు ఎంతోమంది కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, చేతులు లేని ఉన్నారు అయ్యా. ఇదిగో తండ్రి ముక్కు నోరు కూడా కరెక్ట్గా లేకుండా ఎంతోమంది తండ్రి చూడ్డానికే నా తండ్రి అసహ్యంగా కనబడుతున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. మేము రూపులో కానీ, మాటలో కానీ, చేతులలో కానీ, ఈ యొక్క శరీర ధారణలో కానీ కరెక్ట్గా ఉన్నామయ్యా.
అది నువ్వు ఇచ్చిన కృప. ఇది నీ శరీరము, ఇది నీ దేహము నా తండ్రి, నీ ఆలయము నా తండ్రి. అందుని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. నీ ఆలయాన్ని నువ్వు కాపాడుకునేవాడవు నా తండ్రి. ఏది జరిగినా అది నీ చిత్త ప్రకారమైందని విశ్వసిస్తూ అయ్యా ఇదిగో నా తండ్రి, మా అందరికీ కావలసిన శక్తిని ఇచ్చేయండి. ఉన్న నోరుని, ఉన్న చెవులని, ఉన్న కాళ్ళని, ఉన్న అవయవాలని మేము శపించుకోకూడదయ్యా. ఇదెందుకు ఇలా ఉంది, అదెందుకు అలా ఉంది, నల్ల ఎందుకున్నాను, తెల్ల ఎందుకున్నాను, పొట్టి ఎందుకున్నాను, హైట్ ఎందుకున్నాను, ఇలా ఉండి మాటలు మా దగ్గర రాకుండా తండ్రి దయచేసి యేసయ్యా నేను అడుగుచ్చి ఉన్నామయ్యా. అయ్యా మమ్మల్ని కాపాడుకొని ఆయన, మా శరీరాన్ని కాపాడుకున్న తండ్రి, మా దేహాన్ని నీ దేహముగా అయ్యా నీ నిలయముగా మార్చుకున్న తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, భూమి పుట్టక ముందేమో మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు, మీ పోలికలలో మమ్మల్ని చేసుకున్నారని వాక్యం సెలవిస్తుంది. అయ్యా దయచేసి నీ పోలికలలో ఉన్న మమ్మల్ని కాచి కాపాడమని, నీ పోలిక కోల్పోకుండా, నీ తేజస్సు కోల్పోకుండా అయ్యా ఇదిగో తండ్రి, వాక్యము చదవలేకపోతున్నామేమో మాలో కొంతమంది, వాక్యము చదవడానికి శక్తినివ్వయ్యా. వాక్యము అద్దం అంటున్నావు నాయన, అద్దము ముందు వెళ్ళి చూసుకుంటే ప్రతిదీ కనబడుతుంది నాయన. అదేవిధంగా వాక్యం ముందుకు వచ్చి మేము చూసుకుంటే నా తండ్రి, మాలో ఉన్న లోపాలను నువ్వు చూపిస్తావు, మాలో ఉన్న గొప్పతనాన్ని కూడా నువ్వు చూపిస్తావయ్యా. దాని ద్వారా మిమ్మల్ని ఎలా మహిమపరచాలో మాకు నేర్పిస్తావు తండ్రి. నిన్నటి రోజున అడిగిన బిడ్డతో పాటు ఎంతమంది బిడ్డలైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, ఆ బిడ్డలందరికీ ఆరోగ్యం దయచేయమని, ముఖ్యంగా తెలియని వ్యాధులు, అంటు రోగాలన్నీ సమర్పిస్తూ ఉన్నాను అయ్యా. గాంధీ హాస్పిటల్లో ఎంతోమంది బిడ్డలు నా తండ్రి జాయిన్ అయి ఉన్నారు, డబ్బులు లేక నా తండ్రి సతమతం అవుతున్నారు, రోగాలు నా తండ్రి. కొందరు మందికి అయితే నా తండ్రి ఘోరమైన రోగాలతో నా తండ్రి, కొంతమందికి అయితే యూరిన్ ఇన్ఫెక్షన్ అని, కొంతమందికి బ్లడ్ ఇన్ఫెక్షన్ అని అయ్యా, ఎక్కడెక్కడో పైపులు పెట్టిన తండ్రి బ్లడ్ అంతా తీసేస్తున్న బిడ్డలు కూడా లేకపోలేరు నాయన. కానీ మా శరీర భాగాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి. నేను ఎందుకు స్తుతించాలి అంటే అన్నీ సక్రమంగా ఉన్నాయి కాబట్టి కాదు కానీ నా తండ్రి అయ్యా ఇదిగో తండ్రి, వేరే వాళ్ళలాగా మేము లేము, వేరే వాళ్ళకున్న లోపాలు మాకు లేవు, వేరే వాళ్ళకు తండ్రి నీ మహిమార్థమే వచ్చినప్పటికీ నాయన మాకు శక్తిని ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, మా అందరికీ కావలసిన జ్ఞానాన్ని, ఆనందాన్ని, కృపను నా తండ్రి మా అందరికీ దాయిచ్చమని అయ్యా ఇదిగో తండ్రి. మేము ప్రార్థించాలంటే జ్ఞానము కావాలి, మేము ముందుకెళ్ళాలంటే జ్ఞానము కావాలి, మేము ఏమి చేయాలన్నా మాకు జ్ఞానము కావాలని ఆయన జ్ఞానముతో మమ్మల్ని నింపమని. అదేవిధంగా నా తండ్రి అన్న మీరు ఆంటీకి తండ్రి తన కుటుంబానికి దేవ శాంతి సమాధానాన్ని దాయిచ్చమని. అదేవిధంగా నా తండ్రి ఈరోజు ఫాదర్ గారు జాయిన్ అవ్వలేదు నా తండ్రి అయ్యా, మరి బిడ్డ తండ్రి ఎక్కడైతే బలి పూజ చేయడానికి వెళ్ళి ఉన్నాడు నా తండ్రి, ఆ బలి పూజలో కూడా మీరు నిండుగా సహాయం చేయమని, ఆ బలి పూజలో మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకునే కృపను ఫాదర్ గారికి నా తండ్రి మెమరైజ్ చేయమని ఈ చిన్ని ప్రార్థనను నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున, ఉన్నతమైన నామమున, ఘనమైన నామమున మా కుటుంబాలన్నీ తండ్రి నీ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత నడిపించబడతాయని విశ్వసిస్తూ అడిగి బ్రతిమాలు కొంచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.